విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ వంటి పోటీ సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం పండగ రేసులో భారీ తేడాతో పెద్ద హిట్ గా నిలిచింది. అనిల్ రావుపుడి ఈ చిత్రాన్ని తన కెరీర్ లో 8వ అద్భుతంగా పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హౌస్ఫుల్ టికెట్ సేల్స్ చూసి ప్రేక్షకులను ఆసక్తి గమనించగలిగానని చెప్పారు. ఈ స్పందనకు ఆయన ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక తన కెరీర్ లో 8వ అద్భుతం లాంటి సినిమాగా ఈ చిత్రం నిలిచిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజమే, ఎందుకంటే సాధారణ కమర్షియల్ కామెడీ డ్రామాగా సంక్రాంతికి వస్తున్నాం భారీ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను చాలా మంది మరో F2 లేదా F3 లా ఉంటుందని భావించారు. కానీ ఈ సినిమా అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ 300 కోట్ల మార్కును దాటిపోతుంది. విక్టరీ వెంకటేష్ మరియు ఇతర తారాగణంతో కూడిన ప్రత్యేక ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమాకు పెద్ద స్థాయిలో ముందస్తు ప్రచారం కల్పించిందని, అంతేకాక చార్ట్ బాస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి మ్యూజికల్ మ్యాజిక్ ను పెద్ద తెరపై అనుభవించేలాగా చేశాయని అన్నారు. ఈ అన్ని అంశాలు కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను భారీ విజయంగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.